సో కృష్ణ భగవానుడు ఈరోజు మనము ఈ తాత్పర్యంలో చూస్తున్నాము. ఈ భూమాత చాలా అధిక భారం పడిందన్నమాట. అధిక భారం ఎందుకని? ఎందుకు? ఈ భూలోకంలో అధర్మం ఎక్కువైపోయింది. అధర్మం ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుంది? భారం పెరిగిపోతుంది. ఆ భారం తగ్గించడానికి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు అవతరిస్తారన్నమాట. ఎలా అవతరించారు? ఈ భూమాత ఒక ఆవు రూపంలో బ్రహ్మదేవునికి వెళ్తారు. బ్రహ్మదేవునికి వెళ్ళి ఈ భారం నేను భరించలేకపోతున్నాను, మీరు ఏదో చేయాలి, మీరు ఈ భారం నేను భరించలేకపోతున్నాను అనేసి ప్రార్థిస్తారనమాట ఈ భూమాత. సో అప్పుడు బ్రహ్మదేవుడు, శివుడు మరి అందరూ దేవతలు భగవంతుని దగ్గర వెళ్తారు. విష్ణువు వెళ్ళి భగవంతుని ప్రార్థిస్తారనమాట. ఏ విధంగా ప్రార్థిస్తారు? పురుష సూక్త ఆ ప్రేయర్స్ని భగవంతునికి అర్పిస్తారనమాట. అప్పుడు కూడా దేవుడు ఏమాత్రము పలకలేదు. సో అప్పుడు బ్రహ్మదేవుడు ధ్యానం చేస్తారు. అప్పుడు ధ్యానంలో భగవంతుడు అప్పుడు మెసేజ్ ఇస్తారనమాట, నేను త్వరలో అవతరిస్తాననేసి. సో దేవుడు కృష్ణ భగవానుడు ఎప్పుడు అవతరిస్తారో వాళ్ళంతా వాళ్ళ సహచరులు అందరూ ఈ భూలోకంలో అవతరిస్తారనమాట. అవతరించినప్పుడు అప్పుడు శ్రీకృష్ణ భగవాన్ కూడా స్వయంగా అవతరించి ఎలాగా ఈ భారాన్ని తగ్గిస్తారనేది మనము తెలుసుకోవాలి. ఇప్పుడు సామాన్య ప్రజలు ఏదైనా ప్రొటెస్ట్ కానీ ఏదైనా అన్లాఫుల్ యాక్టివిటీస్ చేస్తే అప్పుడు ఎవరు? పోలీసులు స్వయంగా వస్తారన్నమాట. ఆ నేరస్తుల్ని శిక్షిస్తారన్నమాట. సో ఇక్కడ మనకు క్వశ్చన్ రావచ్చు, ఎందుకు భగవంతుడు స్వయంగా రావాలి? తన శక్తులు చాలా ఉన్నాయి, శక్తులు చాలా ఉన్నాయి. వాళ్ళ శక్తుల ద్వారా ఈ అధర్మాన్ని కంట్రోల్ చేయగలరు. ఎందుకు భగవంతుడు స్వయంగా రావాలి? ఒకప్పుడు అక్బర్ బీర్బల్తో చెప్తారనమాట, ఎందుకు భగవంతుడు స్వయంగా అవతరించాలి ఇలాంటి అధర్మాన్ని కాపాడడానికి? సో అప్పుడు బీర్బల్ వెంటనే సమాధానం ఇవ్వలేదు. కొన్ని రోజుల తర్వాత అక్బర్ మరి బీర్బల్ ఒక నది దగ్గర నడుస్తుంటారన్నమాట. అప్పుడు అక్బర్ యొక్క కుమారుడు వాళ్ళ కింగ్డమ్లో చాలామంది సర్వెంట్స్ ఉంటారు. సో వాళ్ళ పిల్లలు చూసుకునే వాళ్ళు అనమాట. సో ఆ చిన్న పిల్లవాడు బోట్ రైడ్ వెళ్తున్నారనమాట. బోట్ రైడ్ వెళ్తున్నప్పుడు ఆ పని మనిషి వీళ్ళిద్దరిని చూడంగానే భయంతో నిలబడుకుంటారనమాట నమస్కరించడానికి. సో వెంటనే ఆ పిల్లవాడు పడిపోతాడు, ఆ సముద్రంలో పడిపోతాడు. సో వెంటనే అక్బర్ చూడగానే భయంతో పిల్లల్ని కాపాడడానికి ఆయన కూడా సముద్రంలో దూకేస్తాడనమాట. వెంటనే స్విమ్ చేసుకుంటూ అక్బర్ మరి బీర్బల్ స్విమ్ చేసుకుంటూ వాళ్ళ పిల్లల్ని కాపాడు. కానీ దగ్గర వెళ్ళగానే యాక్చువల్ పిల్లవాడు కాదు, ఒక డాల్, బొమ్మ.
సో అప్పుడు బీర్బల్ అడుగుతారనమాట, మీరు చాలా పెద్ద రాజు, మీ కింద చాలామంది పనిచేసే వాళ్ళు ఉన్నారు, మీరు ఎందుకు స్వయంగా నదిలో దూకాలి? ఎందుకు మీరు స్వయంగా నదిలో దూకాలి? ఎందుకంటే మీ కుర్రవాడి మీద ప్రేమ, ఆప్యాయం ఉంది, అందుకే మీరు వెంటనే చూడంగానే దూకేశారు. అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడు తన పిల్లల మీద చాలా ప్రేమ ఆప్యాయంతో స్వయంగా ఆయనే అవతరిస్తారన్నమాట. స్వయంగా ఆయనే అవతరిస్తారు. కృష్ణ భగవద్గీతలో ఏం చెప్తారు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య నెక్స్ట్ ఏంటి? తదాత్మానం స్వజామ్యం. సో ఎప్పుడు ఈ అధర్మం పరిపాలిస్తుందో అప్పుడు స్వయంగా భగవంతుడు అవతరిస్తారన్నమాట. మన నేచర్ ఏంటంటే ఈ భౌతిక లోకంలో పాపం చేయకుండా ఉండలేం. అందుకే కృష్ణ ఇక్కడ పంపించారు. మనము రీఫార్మ్ అవ్వాలి. ఇప్పుడు ఎవరైనా నేరస్తులు జైలుకి ఎందుకు వెళ్తారు? వాళ్ళు నేరం చేశారు కాబట్టి, చట్టాన్ని వాళ్ళ చేతులు తీసుకున్నారు కాబట్టి. సో జైలుకి వెళ్ళి వాళ్ళు రీఫార్మ్ అవ్వడానికి ఒక గవర్నమెంట్ ఒక జైలు సృష్టిస్తారన్నమాట. సో అదేవిధంగా మనం కూడా రీఫార్మ్ అవ్వడానికి స్వయంగా దేవుడు మనకు స్వయంగా దేవుడే రావచ్చు, అవతరించవచ్చు, లేదా వాళ్ళ భక్తుల ద్వారా మనల్ని రీఫార్మేషన్ చేయడానికి పంపిస్తారన్నమాట. కృష్ణ భగవద్గీతలో ఏమని చెప్తారంటే, మనము ఆ రిఫర్మేషన్ ఏంటి మార్గం, ఏంటి ఆ సొల్యూషన్ ఏమిచ్చారు కృష్ణ భగవద్గీతలో? ఏషాంతు అంతగతం పాపం, ఏషాంతు అంతగత పాపం. అన్ని పాపాలని నాశనం అవ్వాలి. నాశనం అయితే కానీ మనము భక్తి మార్గంలో మనం వెళ్ళలేం. జనానాం పుణ్యకర్మానం, ఈ పాపాన్ని నశించి పుణ్యం చేయాలి, మంచి పనులు చేయాలి. అప్పుడే తే ద్వంద్వమోహ నిర్ముక్త. ఈ డ్యుయాలిటీ ద్వంద్వ మరి పాపాల నుంచి విముక్త అవుతాం అన్నమాట. తే ద్వంద్వమోహ నిర్ముక్త. మోహ మాయ అది కూడా నిర్ముక్తం అవుతుంది. భజంతే మాం దృఢవ్రతాః. అప్పుడు మనం భక్తి మార్గంలో దృఢంగా సేవ చేయొచ్చు. ఉదాహరణంగా మృగారి మనము విన్నాం, ఒక స్టోరీ విన్నాం. ఆయన ఒక వేటగాడు, జంతువుల్ని చూడంగానే చంపేస్తారు. పూర్తిగా చంపరు, మరి సగంగా చంపేస్తారు అన్నమాట. అప్పుడు వాళ్ళకి ఎంత నొప్పి, ఎంత బాధ. నారదముని అలాగా వెళ్తున్నప్పుడు అడవిలో ఇలా చూస్తారనమాట. చాలామంది చాలా జంతువులు చాలా బాధతో బాధపడుతున్నారు వాళ్ళంతా. ఎందుకని ఇలాగా చూస్తే వేటగాడు సగంగా చంపేస్తారు. సో అప్పుడు నారదముని సాహసం ద్వారా ఈ వేటగాడు భక్తి మార్గం తీసుకుంటారన్నమాట. మీరు ఈ పాపం నుంచి విముక్తి అవ్వాలంటే నేను చెప్పినట్టు మీరు పనిచేయాలి. ఏంటి అది? మీరు హరే కృష్ణ మహామంత్రిని జపించాలి. ఓ తులసి పెట్టుకొని తులసి దగ్గర కూర్చొని మీరు
హరే కృష్ణ మహామంత్రుని జపించాలి అని చెప్తారు. అప్పుడు ఆ విలేజ్లో అందరూ చూసి ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపడిపోయి ఎలాగా ఈ వేటగాడు ఒక మంచి భక్తి మార్గంలో తీసుకొని ఎంత మంచి వ్యక్తి అయ్యాడనేసి చాలా అప్రిషియేట్ చేస్తారు. అందుకే కృష్ణ ఈ స్టేట్మెంట్ని చాలా ఇంపార్టెంట్. ఏషాం తు అంతగతం పాపం. ఇది లేనిది, అంతగతం లేనిది మనం భక్తి మార్గం అనేది చాలా కష్టం. వాల్మీకి కూడా ఏమైంది? ఆయన కూడా ఒక దొంగ. నారదముని రాగానే ఆయన కూడా మంచి భక్తుడైపోయాడు. మనకు రామాయణం ఇచ్చారు. ప్రభుపాద ఇంకొక స్టోరీ చెప్తారు. ఒక దొంగ ఇలాగే ప్రవచనంలో కూర్చొని కృష్ణుడి గురించి వర్ణించినప్పుడు, కృష్ణుడు ఇలాగ అందంగా ఉంటారు, ఇవన్నీ జ్యువెలరీస్ వేసుకొని ఉంటారు, వర్ణించగానే ఆయనకు ఒక ఆశ పుడుతుంది. లేదు, నేను కృష్ణుని చూడాలి, నేను వృందావన్కి వెళ్ళాలి, నేను దొంగతనం చేయాలి. సో ఆశతో బృందావనానికి వెళ్ళి, అడవికి వెళ్ళి కృష్ణుని చూడంగానే, కృష్ణ నాకు ఇవన్నీ, మీ ఆభరణాలు నాకు కావాలని కోరుకుంటారనమాట. సో కృష్ణునితో ఇలాగా సహవాసం చేసినప్పుడు ఆయన శుద్ధ అయిపోయారు. అదేవిధంగా మన మృగారి శుద్ధ అయిపోయారు, వాల్మీకి కూడా శుద్ధ అయిపోయారు. సో శుద్ధ భక్తులు వాళ్ళ ఒక మార్గాన్ని మనం పాలిస్తే మనం కూడా ఖచ్చితంగా శుద్ధ అవుతాం అన్నమాట. తే ద్వంద్వ మోహ నిర్ముక్త. ఈ ద్వంద్వము ఈ భౌతిక లోకం నుంచి మనం నిర్ముక్తులవుతాం. అప్పుడే భజంతే మాం దృఢవ్రతాః. దృఢంగా మనం భక్తి మార్గంలో మనం ఉండొచ్చు. హైదరాబాద్లో ఒక ప్రభుపాద్ గురించి ఒక చరిత్ర రాయాలనుకుంటారనమాట. చరిత్ర ఇప్పుడు మన కర్ణాటకలో ప్రభుపాద్ గురించి ఒక పుస్తకం రిలీజ్ చేశారు మన టెంపుల్లో. ఏంటి అది? ప్రభుపాద్ గురించి, చరిత్ర గురించి. కన్నడలో రాశారు కదా బాబు కృష్ణమూర్తి. ఏ పుస్తకం రాశారు? మహాసాధక. మర్చిపోయారు, చదవలేదా ఇది? లేదు, అది చాలా సంవత్సరాలు అయింది రిలీజ్ అయ్యి. కోవిడ్ ముంచి రిలీజ్ అయింది మహాసాధక. రీసెంట్గా రిలీజ్ అయింది ఏంటి? విశ్వంబర. అది చైతన్య మహాప్రభు చరిత్ర. సో మన హైదరాబాద్ టెంపుల్ ప్రభుపాద్ చరిత్ర గురించి తెలుగులో ఒక పుస్తకం కావాలనేసి ఒక ఆథర్ని వెతుకుతున్నారు అనమాట. ఎవరు కరెక్ట్ ఆథర్ వెతుకుతున్నప్పుడు చాలా వాళ్ళ మీడియా అడ్వైజర్స్ చాలామంది పేరు చెప్పారనమాట. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఇంకొకతను ఒక ఫిలిం ప్రొడ్యూసర్, ఆయన ఫిలిం ప్రొడ్యూసర్ అనమాట. ఆయన పేరు, చాలా పుస్తకాలు కూడా రాశారు. ఆయన పేరు వచ్చేసి ఎండమూరి వీరేంద్రనాథ్. విన్నారా? ఎండమూరి వీరేంద్రనాథ్. అప్పుడు మన డివోటీస్ ఆయన వెళ్ళి ఇలాగా ప్రపోజ్ చేశారు, ప్రభుపాద యొక్క చరిత్ర మీరు రాయాలనేసి. సో అప్పుడు ఒక డివోటీ వాళ్ళ ఇంటికి వెతుకుతూ వాళ్ళ ఇంటికి చేరుకున్నారన్నమాట. ఆ డివోటీ లోపల ఎంటర్ అంగానే వాళ్ళ ఇంట్లో అంతా మొత్తం స్మోక్, ఫుల్ స్మోక్. ఆయన చైన్ స్మోకర్ అనమాట ఆయన. సో ఆ డివోటీ ఎప్పుడు ఇలాగా మీరు ప్రభుపాద్ పుస్తకం, మీరు ప్రభుపాద్ ఒక చరిత్ర రాయాలని ప్రపోజ్ చేస్తారు, సరే అని ఒప్పుకుంటారు. ఆయన ఫస్ట్ చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది, ఒప్పుకోలేదు. అప్పుడు డివోటీ చెప్తారు, మీరు 2-3 days టైం తీసుకోండి, మీరు టెంపుల్కి రావాలని చెప్తారనమాట. సరే ఆయన ఒక వారం రోజులు టైం తీసుకొని
టెంపుల్కి వస్తారు. టెంపుల్కి వచ్చినప్పుడు మన టెంపుల్లో కూర్చొని దర్శనం అయిన తర్వాత ఇలాగా ప్రభుపాద యొక్క చరిత్ర గురించి మీరు రాయాలి అనేసి మీ పేరు మాకు రికమెండేషన్ వచ్చింది, చాలా రీసెర్చ్ అయిన తర్వాత అనేసి చెప్తారనమాట. సరే, దేవుని దర్శనం అయిన తర్వాత ఈ దేవుని టెంపుల్ ఎన్విరాన్మెంట్ చూసి ఆయనకు ఒక ప్రాజెక్ట్ని తీసుకోవడానికి తీసుకున్నారనమాట. సో ఎప్పుడు ఈ ప్రభుపాద యొక్క చరిత్ర అన్ని బుక్స్ ఇస్తారనమాట. ఒక 10 వాల్యూమ్స్ ఆఫ్ ప్రభుపాద లీలామృత ఇస్తారు. సత్యస్వరూప్ గోస్వామి రాస్తారనమాట. చాలా పెద్ద వాల్యూమ్స్ ఉన్నాయి అవన్నీ. సో ఆ ఎంటైర్ 10 వాల్యూమ్స్ ఆయనకి ఇచ్చిన తర్వాత అప్పుడు సత్యగౌర్ ప్రభు ప్రపోజ్ చేస్తారనమాట. 6 monthsలో మీరు ఒక సమరీ, ఒక 2 పేజ్ సమరీ ఇవ్వండి, చూసిన తర్వాత నెక్స్ట్ ముందుకెళ్దాం అనేసి. సో ఆయన 6 months లోపల ఈ 10 వాల్యూమ్స్ ఆఫ్ ప్రభుపాద యొక్క చరిత్ర గురించి చదువుతారనమాట. సరే, ఆ ప్రాజెక్ట్ ఇచ్చిన ప్రకారం చదివిన తర్వాత 2 పేజ్ ప్రభుపాద యొక్క చరిత్ర రాస్తారు. రాసుకుని వచ్చి టెంపుల్కి వస్తారనమాట. టెంపుల్కి వచ్చిన తర్వాత ఈ ప్రభుకి ఇస్తారు ఇలాంటి 2 పేజ్ చరిత్రని. సో చదివి చాలా 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 బాగా రాశారు. 2 పేజ్, జస్ట్ 2 pages. అప్పుడు అడుగుతారనమాట, ఏంటి మీ రియలైజేషన్ ఏంటి ఈ 10 పుస్తకాలు చదివిన తర్వాత? అప్పుడు ఆయన వీరేంద్రనాథ్ చెప్తారనమాట, నా ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే నేను సిగరెట్ తాగడం మానేశాను. అది మొట్టమొదటి ట్రాన్స్ఫర్మేషన్ ఆయనకు. సో ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీ కృష్ణ చెప్పిన వాక్యం మనం చూడవచ్చు లైవ్గా ఇక్కడ. ఏషాంతు అంతగతం పాపం, ఆ పాపాలని ఆయన వదిలేశారు. వదిలేసిన తర్వాత ఇంకొక 6 monthsలో ప్రభుపాద్ పుస్తకం రెడీ, ఫుల్ పుస్తకం రెడీ. ఒకే ఒక వాల్యూమ్, 10 వాల్యూమ్ చదివి దాన్ని కండెన్స్ చేసి ఒక్క వాల్యూమ్ రాయడం అనేది చాలా ఈజీ కాదు, చాలా ఈజీ కాదు. సో మళ్ళీ టెంపుల్కి వచ్చి ఈ బుక్ని ప్రజెంట్ చేస్తారనమాట. సో కొన్ని రోజుల తర్వాత ప్రభు ఆ పుస్తకం మొత్తం చదివిన తర్వాత చాలా బాగా రాశారు పుస్తకం. సరే, ఈ పుస్తకం మీరు టైటిల్ చెప్పాలి, ఏం టైటిల్ ఇవ్వచ్చు, మీ పుస్తకం ఏం టైటిల్ ఇవ్వచ్చు అని అడిగితే, లేదు స్వామీజీ మీరే టైటిల్ ఇవ్వాలి, మీ గురువు కాబట్టి మీరే రైట్ పర్సన్, మీరు టైటిల్ ఇవ్వచ్చు మీరే అని చెప్తారన్నమాట. లేదు, మీరు పుస్తకం మొత్తం చదివి మీరే రాశారు కాబట్టి మీరే టైటిల్ ఇవ్వాలి. సరే, కొంచెం సేపు ఆలోచించి అప్పుడు ఆ ఆథర్ వీరేంద్రనాథ్ ఒక టైటిల్ ఇస్తారు, విశ్వ విజేత. విశ్వ విజేత అంటే ఏంటి? ఎస్, ప్రభుపాద్ జయించారు, మొత్తం విశ్వంకి వెళ్ళి జయించారు కాబట్టి కరెక్ట్ టైటిల్ ఇచ్చారు, విశ్వ విజేత. సో ఆయన ప్రభుపాద్ యొక్క సేవ చేశారు. ఎలా సేవ చేశారు? భజంతే మాం దృఢవృతాః, అన్నీ వదిలేసుకొని, చెడ్డ అలవాట్లు వదిలేసుకొని ప్రభుపాద యొక్క చరిత్ర రాయడం అనేది చాలా గొప్పతనం. అది శుద్ధ భక్తుల యొక్క చరిత్ర రాయడం ఇంకా గొప్పతనం. సో ఈ కల్మషం నుంచి విముక్తి అవ్వాలంటే భక్తి మార్గమే దారి, వేరే మార్గం లేదు. అందుకే కలి సంతరణ ఉపనిషద్ ఏం చెప్తుందంటే, ఇతి షోడశకం నామ్నాం కలి కల్మషనాశనం నాతః పరతరో ఉపాయః సర్వవేదేషు దృశ్యతే. అన్ని వేదాలు, అన్ని పుస్తకాలు మనం వెతికినా కానీ ఇంత మంచి ఉపాయం మనకు దొరకదు. ఏంటి? ఇతి షోడశకం. షోడశకం అంటే 16 అక్షరాలు.
కలి కల్మషనాశనం. నాతః పరతర ఉపాయ. ఇంత మంచి ఉపాయం అన్ని వేదాలు వెతికినా కానీ దొరకదు. ఏంటి ఆ షోడశకం? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇలాగా ఈ షోడశకం నామ్నాం మనము జపించడం వల్ల, సంకీర్తనం చేయడం వల్ల కలి కల్మషనాశనం, ఈ కల్మషనం నుంచి విముక్తి అవుతాం అన్నమాట. సో మనకు ప్రభుపాద్ మనకు ఒక ప్రక్రియ ఇచ్చారు. పొద్దునుంచి రాత్రి దాకా ఏం చేయాలి. అఫ్కోర్స్ ఫుల్ టైం డివోటీ ఒక మాడ్యూల్ ఇచ్చారు, ఒక ప్రక్రియ ఇచ్చారు. బయట పనిచేసే వాళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా సపరేట్గా చేశారు. రెండిటికి ఒకటే, ఏమంటే మీరు బయట పని చేస్తారు, మేము టెంపుల్లోనే ఉంటాం, అంతే, డిఫరెన్స్ ఏమీ లేదు. కానీ బయట పని చేసినప్పుడు కూడా భగవంతునికి మనం అర్పించవచ్చు మన పని. అర్జునుడు అదే చేశారు. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరయుధ్యచ. నిరంతరం భగవంతుని స్మరించుకుంటూ ఆయన పనిచేసేవారు. సో ప్రభుపాదిచ్చిన ఈ నియమాలు మనము పాటించాలి. నిత్యం భాగవత సేవయ, బుక్ రీడింగ్ కానీ, నిత్యం భాగవత సేవ కానీ మనము నిరంతరం పాటిస్తే ఇలాగా ఈరోజు చెప్పిన శ్లోకంలో విముక్తి అవ్వడం అనేది చాలా సులభం అవుతుంది. సో మనము టెంపుల్కి వచ్చినప్పుడు సర్వీస్ చేస్తాం. ఆ సర్వీస్లో ఏకాగ్రత కావాలంటే ఏం చేయాలి? ఏకాగ్రత మనం సేవ చేస్తాము. సేవ చేయడంలో మనం ఏకాగ్రత కావాలంటే దానికి ఏం కావాలి? దానికి ఒక అది ఫైనల్ స్టేజ్, అది మీరు చెప్పేది. ఇప్పుడు ఏదైనా సేవ చేస్తున్నప్పుడు ఆ సేవ రిజల్ట్ భగవంతునికి అర్పించాలంటే ఆ ప్రక్రియ ఏంటి? గమనం ఒకటి. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే డీటెయిల్స్కి వెళ్ళాలి. ఆ సేవ ఎలా చేయాలి, డీటెయిల్స్ మనం వెళ్ళాలి. అప్పుడే మనము ఆ సేవని కరెక్ట్గా పర్ఫెక్ట్గా భగవంతునికి అర్పించవచ్చు. తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు దేవునికి ఒక మంచి పలహారం కానీ భోగా కానీ ప్రిపరేషన్ చేయాలంటే, టేస్టీగా చేయాలంటే మనము డీటెయిల్కి వెళ్ళాలి. ఎలా చేయాలి, ఏ రెసిపీ కరెక్ట్గా ఉంటుంది, టేస్టీ ఫుడ్ భగవంతునికి ఎలా మనం నైవేద్యంగా అర్పించాలి. సో అది ఆ వివరాలు లేకపోతే మనం ఏమాత్రం సరిగా చేయలేము, సేవ చేయలేము. రెండు అంశాలు, మనము భగవంతుని ధామంకి వెళ్ళాలంటే రెండే అంశాలు. ప్రభుపాద మనకి రెండు ఈజీ సొల్యూషన్లు ఇస్తారనమాట. ఈజీ సొల్యూషన్ ఒకటి, హరే కృష్ణ మంత్రాన్ని మనము శుద్ధంగా తెప్పించడం. శుద్ధంగా అది మనం ప్రయత్నించాలి. ఇప్పుడు మనం సేవ చేస్తున్నప్పుడు ఎలాగ మనం వివరాలతో మనము ఆ సేవ చేస్తామో అదేవిధంగా మనం హరే కృష్ణ మంత్రాన్ని కూడా జపించినప్పుడు ఆ హరే కృష్ణ మంత్రం గురించి
మనం తెలుసుకోవాలి డీటెయిల్గా. ప్రభుపాద్ పుస్తకాలన్నీ ఇన్ని 80 వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ రాసింది ప్రభుపాద్ దేనికి? ప్రభుపాద్ చెప్పేది మన హరే కృష్ణ మంత్రం శుద్ధంగా జపించడం కోసము నేను ఇన్ని పుస్తకాలు రాశాను. ఇన్ని పుస్తకాలు రాసింది ఇదే దీనికోసమే, శుద్ధంగా జపించడానికి కోసమే. వేరే రీజన్ లేదు. రెండోది వచ్చేసి సేవ, భగవత్ సేవ. భగవత్ సేవ మనం ఎలాగా శుద్ధంగా, అది కూడా శుద్ధంగా మనము భగవంతునికి అర్పిస్తామో, ఈ 2 అంశాల వల్ల మనము భగవద్ధామం ఈజీగా చేరుకోవచ్చు. మన భక్తులతో ఎంత కోఆపరేటివ్గా సేవ చేస్తూ భగవంతునికి అర్పిస్తే ఇదే సేమ్ ఎన్విరాన్మెంట్ అక్కడే ఉండేది. భగవద్ధామంలో ఇదే ఎన్విరాన్మెంట్ ఉండేది. అక్కడ పోట్లాడుకోమనేది ఉండదు. పోట్లాడుకోవాలి కాబట్టి ఇక్కడికి రావాలి. అందుకే కదా కృష్ణుడు ఇక్కడికి వచ్చి జయ విజయ, హిరణ్యకశిపు, హిరణ్యాక్ష వాళ్ళతో గొడవపడేది, ఫైట్ చేసేది. ఎందుకంటే కృష్ణుడి కోరిక ఉంది కాబట్టి. ఆ కోరిక నెరవేర్చేది ఎవరు? భక్తులే నెరవేర్చాలి. రాక్షసులు నెరవేర్చలేరు, భక్తులే నెరవేర్చాలి. సో మన కృష్ణుని కోరిక నెరవేర్చాలంటే అది ప్రభుపాద్ మనకు అంశాలు ఇచ్చారు, ఎలా చేయాలని. అది మనం నెరవేర్చాలి. అప్పుడు భగవంతుని ఆకర్షణ అవుతుంది. మనం భగవంతుని ఆకర్షణ అవుతాం. సో ఈ 2 అంశాలు మనము ప్రతిరోజు ధ్యానం చేస్తూ క్రమక్రమంగా మనము ఎదగాలి. క్రమక్రమంగా మనం ఎదగాలి. అప్పుడు మన మనసు అన్నీ శుద్ధయి భగవంతుని సేవ మనం శుద్ధంగా భగవంతునికి అర్పించవచ్చు. శుద్ధంగా మనం అర్పించవచ్చు. వేరే మార్గం లేదు, వేరే దారి లేదు. సో ఎప్పుడు భూభారమును తగ్గించడానికి మనము స్వయంగా భగవంతుడు అవతరించి ఈ భూలోకానికి వస్తారో మన కోసం ఒక ఆప్యాయంతో, ఒక ప్రేమతో భగవంతుడు స్వయంగా మనకు వచ్చి ఇలాంటి భగవద్గీత రూపంలో కానీ, శుద్ధ భక్తులతో వాళ్ళ ఇచ్చే మార్గాలు కానీ మనము ప్రతిరోజు నియమిస్తే ఖచ్చితంగా మనము భగవంతుని ధామం చేరవచ్చు అన్నమాట. సో ఈరోజు ఈ శ్లోకం ఒక తాత్పర్యం మనము చూసాము. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. ఎందుకంటే వేరే వాళ్ళు ఆల్రెడీ రికమెండ్ చేశారని చాలా పుస్తకాలు రాశారు కాబట్టి ఆయన పేరు రికమెండేషన్ వచ్చింది కాబట్టి, సో ఆ డివోటీ ముందుగానే టెంపుల్కి పిలవక ముందుగానే ఆయనకి ప్రిపేర్ చేశారనమాట. మీరు ఇలా రావాలి, మా ప్రెసిడెంట్ని కలవాలి, మీకు ఒక ప్రపోజల్ ఉంది, ఒక ప్రాజెక్ట్ ఉంది అనేసి. సరే టెంపుల్ పిలుస్తున్నారు కాబట్టి ఆయన ఏదో ఒక వచ్చారనమాట ఆ ప్రపోజల్తో. ఆయన ఒప్పుకున్నారు. ఇప్పుడు చూడండి, ప్రభుపాద్ ఎవరు చెప్పారు ఫస్ట్? ఈ భగవద్గీత జ్ఞానం ఎవరికి ఇచ్చింది? ప్రభుపాద్ హిప్పీస్కి ఇచ్చారు.
భగవంతుని అనుగ్రహం అంతే, అది అందరికీ అవకాశం రాదు. మ్మ్. ప్రభుపాద లీలామృత మ్మ్. అది రియల్ టైం కాబట్టి, ప్రభుపాద రియల్ టైం స్టోరీస్ కాబట్టి మనం ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. అవును. ప్రభుపాద చెప్తారు కదా, మనం భగవద్గీత చదువుతున్నప్పుడు యాక్చువల్గా భగవంతునితో మనం సహవాసం చేస్తున్నట్టు ఆ శ్రద్ధ కావాలి. ఆ శ్రద్ధ ఉంటే ఎన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసినా కానీ ఒక్క క్షణం మనం శ్రద్ధతో, ప్రభుపాద చెప్తారు 1 సెకండ్, ఒక్క క్షణం చాలు. ఆ ఒక్క క్షణం కావాలంటే మనము ప్రిపరేషన్ కావాలి. ఆ శ్రద్ధ అనేది చాలా ఇంపార్టెంట్. ఆదౌ శ్రద్ధ తథా సాధు సంగ భజన క్రియ. మొట్టమొదటి వర్డ్ శ్రద్ధ. మనం ఎంత శ్రద్ధతో మనం చదువుతున్నాం, ఎంత శ్రద్ధతో మనము సహవాసం చేస్తున్న భగవంతునితో చాంటింగ్ చేస్తున్నప్పుడు, జపం చేస్తున్నప్పుడు, సంకీర్తన చేస్తున్నప్పుడు, దేవుణ్ణి చూస్తున్నప్పుడు, మనం దేవుణ్ణి చూస్తున్నప్పుడు దర్శనం చేసుకున్నప్పుడు ఒక స్టోన్ అనుకుంటే అది అలాగే ఉంటుంది, స్టోన్ అనే ఉంటుంది. కానీ సాక్షాత్ భగవంతుడు మన ముందున్నారని మనం శ్రద్ధతో మనం దర్శించుకుంటే అది వేరు. మనకు కావాల్సిన ముఖ్యమైన అంశం శ్రద్ధ. ఆయన శ్రద్ధతో చదివారు, శ్రద్ధతో ఆయన తీసుకున్నారు ఈ ప్రాజెక్ట్ని, చూశారు, చేశారు కాబట్టి ఆయన ఇమ్మీడియట్గా వదిలేశారు. శ్రద్ధ అనేది చాలా ఇంపార్టెంట్. శ్రద్ధతో మనం చదవడం, శ్రద్ధతో మనం జపించడం, ఇమ్మీడియట్ అడ్వాన్స్మెంట్ ఉంటుంది, చాలా ఫాస్ట్, రాకెట్ స్పీడ్. ప్రభుపాద అంటే రాకెట్ స్పీడ్ అంటారు. ప్రభుపాద లీలామృతి వచ్చేసి అన్నీ రియల్ టైం. అలాగా ఏంటి 10 వాల్యూమ్స్ ఉన్నాయి. ఇంగ్లీష్లోనా? కన్నడలో 5 వాల్యూమ్స్ లేవు కదా. ఎవరు రాసింది అది? అది మహాసాధక, అది ఒకటే వాల్యూమ్. అది ఏ పేరు? అవును, తెలుసు తెలుసు తెలుసు, కానీ రాసింది ఎవరు అది? ఓకే, చదవండి చదవండి. ప్రభుపాద గురించి ఎక్కువ మనము తెలుసుకుంటే ఇంకా మనము దగ్గర అవుతాం అన్నమాట. ఇంకా చదవాలి, ఇంకా చదవాలి. ఎందుకంటే అదొక స్టోరీ రూపంలో ఉంటుంది కాబట్టి. ఇప్పుడు కృష్ణా బుక్ మనం చదివితే ఇంకా చదవాలి, ఇంకా చదవాలనిపిస్తుంది కదా, అదేవిధంగా. అంతే అంతే, అలాగే ఉంటుంది. అది ఫిలాసఫీ వేరు, స్టోరీస్ వేరు. అందుకే భక్తి యోగని బుద్ధి యోగా అంటారు. బుద్ధి యోగా మనము మన బుద్ధిని మనం ఉపయోగించుకోవాలి. ఇలాగ మనం భక్తి మార్గంలో ఇంకా వెతకాలనేసి మనం ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకోవాలి. శ్రీల ప్రభుపాద్ కీ జై, శ్రీమద్ భాగవతం కీ జై.